ఈరోజు మనం ఒక ప్రసిద్ధ ఆలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఆలయంలో రెజ్యూమ్స్, హాల్ టికెట్స్, డాక్యుమెంట్స్ మరియు కోరికలను చీటీలలో రాసి ఊడలమర్రి చెట్టుకు కడతారు. ఈ ఆలయం మూసివేసిన తర్వాత అక్కడ ఎవ్వరూ ఉండరు. ఆదివారం, అమావాస్య రోజుల్లో కూష్మాండ పూజలు చేసే ఆలయం. హైదరాబాద్లోని ప్రసిద్ధమైన ఆలయం. అదే మన ఫలక్నామాలోని కాళీమాత ఆలయం. దోస్తులు, శని ఆదివారాలల్లా భక్తి ముచ్చట్లతోని మళ్ళా మీ ముందుకు వచ్చేసిన ఈరోజు మనం ఫలక్నామాలోని కాళీమాత ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక మొదలు పెడదామా? గుడి చరిత్ర. ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. చాలా సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయం. అప్పట్లో చిన్న గుడిలాగా ఉండేది. గ్రామాల్లో ఉండే చిన్న బొడ్రాయిలాగా అన్నమాట. మైసమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, నాగమ్మ తల్లి అనే పెద్ద పుట్ట, చిన్న చిన్న శిలా విగ్రహాలు మాత్రమే ఉండేవి. వచ్చిన భక్తులే వాళ్లకు అనుకూలమైన రీతిలో పూజలు చేసుకునేవాళ్ళు. దీపం, ధూపం, పసుపు, కుంకుమ, నైవేద్యం, పళ్ళు లాంటివి సమర్పించేవారు. పూజారులు ఉండేవారు కాదు. ఇక్కడ పెద్ద జనసంచారం అనేది ఎక్కువగా ఉండేది కాదు. ఇక్కడి ఏరియా కూడా అంతగా డెవలప్ కాలేదు. అంటే ఈ ప్రాంతమంతా సెంట్రల్ రైల్వే గవర్నమెంట్ చేతిలో ఉండేది. ఫలక్నామా స్టేషన్కు కూతవేటు దూరంలో ఈ గుడి ఉంది. భక్తులు చిన్న గుడి కట్టించి మొక్కులు చెల్లించుకునేవారు. ఒకానొక రోజు ఒక భక్తుడికి ఇక్కడ కాళీమాత గుడి కట్టాలి అని కలలో కనిపించి అమ్మవారు చెప్పిందంట. అలాగే అతని స్తోమతకు తగ్గట్టు ఒక మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. కానీ కొందరు దుండగులు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మట్టి విగ్రహం కావడంతో పూర్తిగా ధ్వంసమైపోయింది. అదే టైంలో మత కల్లోలాలు జరగకుండా రైల్వే పోలీసులు జోక్యం చేసుకొని శిలా విగ్రహం చేయించి సాంప్రదాయంగా అమ్మవారిని ప్రతిష్ఠించారు. అలా అమ్మవారు వెలిసి కోరిన కోరికలు నెరవేరడంతో ఆ నోట ఈ నోట అమ్మవారి మహత్యం గురించి తెలుసుకొని భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఫలక్నామాలోని కాళికామాత ఆలయం సత్యంగల్ల అమ్మ. ఇక్కడ ఊడలమర్రి చెట్టు చాలా విశాలంగా గుడి అంతా ఆవరించి ఉండడం ఇక్కడి విశేషం. ఈ చెట్టు నడి మధ్యన ఉండే గర్భగుడి ఉన్న ప్రాంతంలో మర్రి చెట్టు నీడలో అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ ఊడలమర్రి చెట్టు దాదాపు 80 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంది అని స్థానికులు చెబుతారు. ఈ ఆలయానికి గోపురం కానీ గోడలతో నిర్మాణం కానీ లేదు. కేవలం ఊడలమర్రి చెట్టు నీడ, కొత్తగా రేకులతో కట్టిన నిర్మాణం మాత్రం ఉండడం విశేషం. ఈ ఆలయంలో ఎన్నో సంవత్సరాలుగా వెలుగుతున్న అఖండ దీపం ఉంది. అఖండ దీపం నుంచి నల్ల కాటుక లాంటి బొట్టును తీస్తారు. ఆ బొట్టును వచ్చే భక్తులకు నుదట సింధూరంలా పెడతారు. ఈ బొట్టు పెట్టుకోవడం వల్ల దుష్టశక్తులు, చెడు దృష్టి నుంచి అమ్మవారు రక్షిస్తుంది అని నమ్ముతారు. కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్లో విపరీతంగా వర్షాలు, అలా కురిసిన వానలకు వరదలతో ముంచెత్తింది. ఆ వరదలలో చాలామంది జనాలు కూడా కొట్టుకుపోయారు. హైదరాబాద్లో అంతలా వరదలు రావడం చాలా అరుదు. అప్పుడు ఫలక్నామా బ్రిడ్జ్కి కూడా కొన్ని క్రాక్స్ వచ్చి బ్రిడ్జి కూలిపోతుందా అన్నట్టు అనిపించింది. ఆ సమయంలో ఫలక్నామా చుట్టుపక్కల ఉన్న కొన్ని ఇల్లులు వరదలో కొట్టుకుపోయాయి. ఆ వార్తలను అన్ని మీడియా ఛానల్స్ వాళ్ళు కవర్ చేశారు. కొన్ని చెరువు కట్టలు తెగిపోయి వరదలు బీభత్సం సృష్టించాయి. అందువల్లే బ్రిడ్జి పాతది అయిపోవడం, క్రాక్స్ రావడం కారణంగా కొన్ని మరమ్మతులు చేసింది. గవర్నమెంట్ ఇప్పుడు కొత్తగా మరో బ్రిడ్జ్ నిర్మాణం కూడా చేసింది. ఆ సమయంలో ఫలక్నామా రైల్వే స్టేషన్ పట్టాలు పూర్తిగా మునిగిపోయాయి. గుడి ఆవరణలోకి వరద నీరు రావడంతో గుడి కొద్దిగా మునిగిపోయింది. ఆలయంలోకి అంత వరద నీరు వచ్చినా కూడా అఖండ దీపం చెక్కు చెదరలేదు. యథావిధిగా దీపం నిరంతరం వెలుగుతూనే ఉంది. ఆ దృశ్యం చూసిన వాళ్ళు అస్సలు నమ్మలేకపోయారు. అన్ని రోజులు నూనె, ఎలాంటి ఇంధనం లేకుండా అలా అఖండ జ్యోతి వెలగడం ఇక్కడి ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది ఆ అమ్మవారి మహత్యమని భక్తులందరూ విశ్వసించారు. ఇక్కడ ఆలయంలో విశేషం ఏంటి అంటే అమ్మవారికి పూజలు చేయడానికి పూజారులు ఉండరు. ఇక్కడ పూజారులు శివసత్తులు, జోగినీలు అమ్మవారికి నిత్యం సేవలు చేస్తూ ఉంటారు. అమ్మవారి అలంకరణల దగ్గర నుంచి అభిషేకాల వరకు వాళ్ళే నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారిని పూలదండలతో, నిమ్మకాయల మాలలతోని అలంకరిస్తారు. ఇక్కడ గుడిలో పూజలు చేయడానికి దాదాపు 5 మంది శివసత్తులు ఉంటారు. భక్తుల మొక్కులు తీరాలని ఇక్కడ అమ్మవారికి మొక్కుకొని ముడుపు కడితే తప్పకుండా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని వాళ్ళు నమ్ముతారు. అలా కోరికలు నెరవేరిన భక్తులు బోనాలు, ఒడిబియ్యం, కోళ్ళు, మేకలు, కళ్ళు శాక అమ్మవారికి సమర్పించుకుంటారు.
కొత్తగా పెళ్ళైన నవదంపతులు వాళ్ళ గోత్రనామాలతో అర్చన, అభిషేకం లాంటివి చేయించుకుంటే వారికి తొందరగా సంతానం కలుగుతుంది అని, ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడి భక్తులు నమ్ముతారు. పిల్లలు పుట్టాలని భక్తులు, పెళ్లి కాని వారు త్వరగా పెళ్లి కావాలి అని, కోరిన కోరికలు తీరాలని అమ్మవారికి నమస్కరించి ముడుపులను మర్రి చెట్టు ఊడలకు కడతారు. అన్ని ఆలయాలలో ముడుపులు మాత్రమే కడితే ఇక్కడ గంటలు, చీటీలు రాసి కూడా మర్రి చెట్టుకు కడతారు. ఉద్యోగం రావాలని రెజ్యూమ్స్, చదువుకునే స్కూల్, కాలేజ్ పిల్లలు ఎగ్జామ్ పాస్ అవ్వాలని, హాల్ టికెట్స్, మంచి ర్యాంక్తో రాణించాలని కోరుకుంటారు. బిజినెస్ కోసం డాక్యుమెంట్ పేపర్స్ జిరాక్స్ తీసి మల్లన్న సినిమాలో చూపించినట్లు ఇలా చీటీలో తమ కోరికలను రాసి చెట్టుకు కడతారు. ముఖ్యంగా యువత ఇక్కడికి వచ్చి జీవితంలో సాధించాలి అని అమ్మవారిని నమ్మకంతో పూజిస్తారు. పసుపు కుంకుమను నిలుపమని అమ్మవారి స్వరూపంగా భావించి చెట్టుకు గాజులు కడుతూ ఉంటారు. అమ్మవారికి నమస్కరించి పిల్లలు పుట్టాలి అని తొట్టెల కడతారు. అలా తొట్టెల కట్టిన తర్వాత ఒక 5 వారాల పాటు గింజలు ఉన్న పండ్లను తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి ఆ ఫలాలను సంతాన ఫలంగా మళ్ళీ భక్తులకే తిరిగి ఇస్తారు. దీన్నే ఒడి నింపడం అంటారు. అలా చేసిన వారికి సత్ఫలితాలు కలిగాయని భక్తులు చెబుతూ ఉంటారు. ఇక్కడ కట్టిన ముడుపులు కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగ సమయంలో ఆలయాన్ని మొత్తం శుభ్రం చేస్తారు. అప్పుడు చెట్టుకు ఉన్న ముడుపులు, గంటలు, చీటీలు అన్నీ తీసేస్తారు. ఇక్కడ అభిషేకం చూడడానికి చాలామంది భక్తులు విపరీతంగా వస్తారు. ఇక్కడ అభిషేకం విశిష్టత ఏంటి అంటే ఇక్కడ అమ్మవారికి 1.5 గంటల సమయం అభిషేకం జరుగుతుంది. ధూప దీప నైవేద్య హారతులతో అంగరంగ వైభవంగా చేస్తారు. అభిషేకానికి పంచామృతంతో పాటు 108 రకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్ వాడతారు. ఇక్కడ అభిషేకం ఆదివారం రోజు మరియు అమావాస్య రోజుల్లో చేస్తారు. ఇక్కడ అమ్మవారికి ఎక్కువగా ఆదివారం రోజు స్పెషల్ పూజలు చేస్తారు. అమావాస్య రోజు అమ్మవారికి జరిగే పూజలు చూడడానికి చాలామంది భక్తులు ఇక్కడికి విపరీతంగా వస్తారు. ఎందుకంటే నరదృష్టి, తాంత్రిక పూజలకు, చెడు శక్తుల నుంచి విముక్తి పొందడానికి విచ్చేస్తారు. అమావాస్య రోజు జాతర ఉంటుంది. దయ్యాలు, భూతాలు ఈ ఆలయం దరిదాపుల్లోకి కూడా ప్రవేశించలేవు. అదే రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కూష్మాండ దీపం అంటే గుమ్మడికాయతో దీపాలు పెట్టడం ఇక్కడ విశేషం. ఇక్కడ 5 వారాలు కానీ 5 అమావాస్యలు కానీ అమ్మవారి దర్శనం చేసుకున్నట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఆషాఢమాసంలో జరిగే బోనాల గురించి అయితే వేరేగా చెప్పాల్సిన అవసరమే లేదు. తండోపతండాలుగా అమ్మవారి దర్శనం చేసుకోవడానికి జనాలు వస్తారు. హైదరాబాద్ అంతా ముస్తాబు చేసి అమ్మవార్ల ఆలయాలను అలంకరణలతో, పూజలు, హోమాలు, నవరాత్రులు, డీజేలతో, డప్పుల మూతలతోని, బోనాలు, పోతురాజుల ఆటపాటలతో అంగరంగ వైభవంగా సంబరంగా చేస్తారు. లక్షలాది భక్తులు ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. భక్తుల కోరుకున్న కోరికలు నెరవేరడంతో ఈ మహాకాళీమాత అమ్మవారి ఆలయం ఆ నోట ఈ నోట ప్రాచుర్యం పొందింది. అమ్మవారికి ఊడల మర్రి చెట్టే ఆలయ గోపురంగా, మర్రి ఊడలే అలంకారంగా కనిపిస్తాయి. గుడి ప్రాంగణమంతా చెట్టు నీడతో నిండి ఉంటుంది. చూడడానికి ఆ చెట్టే ఒక ఆలయంలా అనిపిస్తూ ఉంటుంది. సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్లో అమ్మవారి గురించి వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాయని కూడా చాలామంది రీల్స్ చేస్తూ ఈ ఆలయం గురించి అందరికీ తెలిసేలా చేశారు. ఇక్కడ మర్రి చెట్టుకు కట్టిన పేపర్స్ చూసిన చాలామంది వింతగా, అదేదో విశేషంగా చూస్తున్నారు. మరోవైపు యువత ఆధ్యాత్మికత గురించి కూడా తెలుసుకుంటున్నారు. రాత్రి 9 గంటలకు ఈ గుడి మూసివేస్తారు. మూసివేసిన తర్వాత సమయంలో ఇక్కడ ఎవ్వరు మనుషులు తిరగరు. ఇక్కడ జనసంచారం అస్సలు ఉండదు. చుట్టుపక్కల ఇల్లు కానీ నిద్ర చేయడానికి వీలుగా అస్సలు ఉండదు. ఇక్కడ అమ్మవారు సంచరిస్తారని ప్రజలు బలంగా నమ్ముతారు. కొంతమంది భక్తులు గజ్జల సవ్వళ్ళు, వింత వింత శబ్దాలు రావడాన్ని స్వయంగా విన్నారని చెబుతారు. ఆ శబ్దాలు వింటేనే వెన్నులో వణుకు పుట్టి చెమటలు వచ్చేస్తాయి అని చెబుతారు. కాళీమాత ఉగ్ర రూపంలో ఇక్కడ సంచరిస్తారని, భక్తులని కాచుకుంటుందని గట్టిగా నమ్ముతారు. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళాలి అంటే హైదరాబాద్లో లోకల్ ట్రైన్స్ ఫలక్నామా వరకు అందుబాటులో ఉంటాయి. ఫలక్నామా రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉండడం వల్ల స్టేషన్లో దిగిన వాళ్ళు ఇక్కడి నుంచి నడుచుకుంటూ రావడానికి వీలుగా ఉంటుంది.
భక్తి భయం రెండూ కలిసిన ప్రాంతం ఈ కాళికామాత ఆలయం. ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్. ప్రతి శని ఆదివారాల్లో ఒక డెవోషనల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. జై హింద్.